వచ్చేసారండి, రివ్యూ చూడడానికి వచ్చారండి. మొత్తానికి సినిమా రివ్యూ ఇచ్చేస్తున్నామండి మేము. కూసంత లేట్ అయింది కానండి, కూసంత అడ్జస్ట్ చేసుకోండి. ఇంతకన్నా గోదావరిలో మాట్లాడడం అంటే మనకు కొంచెం కష్టం అండి. పక్క అమలాపురంలో జరిగిన సినిమా అండి ఇది. బాగా తీశారండి డైరెక్టర్ గారు. ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ముగ్గురు ఫ్రెండ్స్లో మెయిన్ ఓడే మన హీరో అండి. ఇక హీరోకి హీరోయిన్ ఉండాలి కదండి. ఊరికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందామని వస్తారండి, కోవిడ్ టైం అని చెప్పి. కొంచెం వెనక్కి తీసుకెళ్లారులేండి మనల్ని. అన్ని సినిమాల్లానే దీనిలో కూడా గోదావరి అందాలను బాగా చూపించారండి. మొత్తం అమలాపురం అని చెప్పి చాలా బాగా చూపించారండి. సినిమాలో పాటలు కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ బాగా సెట్ అయిందండి. ముగ్గురు ఫ్రెండ్స్ని చాలా బాగా చూపించారు. ఒక చాలా రొటీన్ ప్రాబ్లమ్ని, అంటే మన ఊరుల్లో జరిగే రొటీన్ ప్రాబ్లమ్ని, ఒక క్యాస్ట్ ఇష్యూని చాలా యునిక్గా చూపించారనే చెప్పుకోవాలండి నిజానికి. ఎందుకంటే ఇంత కష్టపడిన చూసారండి, మామూలు వచ్చేస్తుందండి. కూసంత అడ్జస్ట్ చేసుకోండి. మరే అందరూ ఎవరెవరి పాత్రలో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ నిజానికి చెప్పాలంటే ఒకడే హీరో, తనకి హీరోయిన్ ఉంది కాబట్టి వాడే హీరో అని చెప్పడానికి లేదు బాసు. క్లియర్గా మొత్తం ముగ్గురు హీరోలే, చాలా బాగా చేశారు. నిజానికి మెయిన్ హీరో కన్నా కూడా వాళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్స్లో ఒక మంచి ఆర్క్ కానీ, ఒక మంచి ఎమోషనల్ డ్రైవ్ కానీ చాలా బాగుంది. కామెడీ గ్యాగ్స్ అయితే అగైన్ మళ్ళీ చెప్తున్నాను బాసు, తెలుగు ఇండస్ట్రీ పెద్ద పెద్ద సినిమాల కన్నా కూడా ఇలాంటి చిన్న సినిమాలకి మౌత్ పబ్లిసిటీ వల్లే చాలా పెద్ద గ్రోత్ అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ రావడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా నేనైతే ష్యూర్గా సజెస్ట్ చేస్తాను. అండ్ అందరూ వెళ్ళి చూడండి. అదేంటి రీడు వీకెండ్ అంతా అయిపోయినాక వచ్చి ఖచ్చితంగా సినిమా చూడమంటున్నాడు. మనలో ఎంతమంది చూడట్లేదు బాసు. వర్కింగ్ డే రోజు బ్యాలెన్స్ చేసుకుని వీలైతే సెకండ్ షోకి దగ్గరగా ఉన్న థియేటర్లో చూసుకుని వెళ్ళి చూసేసరండి. డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ష్యూర్లీ నీడ్స్ ఆర్ ఎంకరేజ్మెంట్ గైస్. థ్యాంక్ యూ గీతా ఆర్ట్స్ ఆర్ బన్నీవాస్ గారు. చిన్న సినిమానే పెద్ద, అంటే నేను చూసినంత మటుకు అంత భారీగా పబ్లిసిటీ చేయలేదు, బట్ సినిమా చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ బామ్మరిది, సో కాస్త ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయాలి లేదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని లాక్కోవాలి అన్నట్టు కాకుండా అలా అసలు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసే సినిమానే కాదు. ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో చేసే అల్లర్లు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్గా పెరిగి అందులో ఒక ఫ్రెండ్ వాడి లవ్ స్టోరీ, అది ఎలా అయింది, ఏమైంది, దీనిలో క్యాస్ట్ ప్రాబ్లం అనేది ఎలా వచ్చింది, ఇదంతా స్టోరీ పెద్దగా చెప్పదగ్గ విషయం కాదు. బట్ స్టిల్ ద వే ద స్క్రీన్ ప్లే ఇస్ రిటర్న్ అండ్ ద కామెడీ గ్యాగ్స్ అవి చాలా బాగున్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేను సినిమాలకి రివ్యూ ఇస్తున్నా సరే నేను కూడా మిగతా రివ్యూస్ చూస్తానండి. సో అలా చూసినప్పుడు అందరూ చెప్తున్న మాట ఏంటంటే ఫాదర్ సన్ ఎమోషన్ అనేది లాస్ట్లో బాగా వర్కౌట్ అయింది, అది ఇది అన్నారు. కానీ ఎమోషనల్ కంటెంట్ సినిమా మొత్తం ఒక లెవెల్లో వెళ్తే అదొక్కటే వేరే లెవెల్లో వెళ్తుంది. దట్ వాస్ గుడ్. బట్ అంత బీభత్సంగా కనెక్ట్ అయిపోతారని నేను చెప్పను. సో నేను అందుకే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్. సో ఎవరికి పెద్దగా క్యారెక్టర్ లేవండి. వీళ్ళ ముగ్గురు ప్లస్ హీరోయిన్, ఈ నలుగురు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరోస్ ముగ్గురు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇల్లు అల్లు అని మాట్లాడినండి నేను, ముగ్గురు కూడా హీరోలే నా లెక్కలో. సో దాట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.